శుక్రవారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కొండపాకం మండల కేంద్రంలోని శ్రీ రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రుద్రేశ్వరుని దర్శనం చేసుకోగా వేద పండితులు శ్రీ రుద్రేశ్వర ఆలయ ప్రశస్తిని మంత్రికి వినిపించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని విన్నవించి ఆశీర్వాదం అందజేశారు. ఇప్పటికే పరమేశ్వరుడి ఆదేశాల మేరకు ఆంధ్ర రామ్మోహన్ కావచ్చు, పండితులు కావచ్చు, స్టేటు మిగతా అందరు గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి మిగతా అందరూ కూడా కలిసి ప్రాంతాన్ని దేవాలయానికి సంబంధించి కాకతీయ కాలం నాటి చరిత్రాత్మకమైన దేవాలయ అభివృద్ధిని చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులతో ఇంకా మరింతగా ఒక చారిత్రాత్మకమైనటువంటి లేదా భగవత్ శక్తి కలిగినటువంటి ఒక దేవాలయానికి సంబంధించిన ఇంకా మరింత కొంత అభివృద్ధికి సంబంధించిన అంశాలను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా భగవంతుని ఆశీర్వచనం కోరుతాను. మీరు చెప్పిన పనులన్నీ మా ద్వారా ప్రభుత్వంతో చేయించే విధంగా మీరే గట్టి బలాన్ని ఆశీర్వచనం ఇప్పేమని మీ సందర్భంగా మళ్ళీ మూడు కొడతాం. మీరు కూడా దాదాపు తప్పకుండా ఆ భగవంతు సంకల్పంతో అయింది. కాకపోతే భగవంతుని రైతులు భగవంతులే తప్పకుండా మా ప్రయత్న పరంగా ఇక్కడ ఒక హోటల్ ప్రతిపాదనలు పంపడానికి కానీ ఎండమంత్రి మాట్లాడుతూ నేను మాట్లాడుతూ తప్పకుండా పనులు